ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ రోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూరు మండలం ఘనపూర్ చెక్ డ్యాంలోకి భారీ ఎత్తున నీళ్లు తరలివచ్చాయి. అక్కడ వాగులోకి కాళేశ్వరం జలాల్ని విడుదల చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నీళ్లు వచ్చిన నేపథ్యంలో అక్కడ రైతులంతా కూడా పండగ చేసుకున్నారు. ముఖ్యంగా రంగనాయక సాగర్ ద్వారా విడుదల చేసినటువంటి నీళ్లన్నీ అక్కడికి చేరుకున్న క్రమంలో ఆయా ప్రాంతాలకు సంబంధించిన పంట పొలాలన్నీ కూడా సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు చిత్రపటానికి మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు వాళ్ళు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇటు నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలు చేరుకున్నాయి. మొన్నటి వరకు టేలెండ్ ప్రాంతాలకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రంగనాయక సాగర్లోకి మరో టీఎంసీ నీళ్లు విడుదల చేసిన క్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున నీళ్లు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చివరి ఆయకట్టు భూములైనటువంటి ఇబ్రహీంపూర్ వరకు కూడా నీళ్లు వెళ్లాయి. అక్కడ చెరువులోకి నీళ్లు వెళ్లి అక్కడ అలుగు పారుతున్న దృశ్యాలు కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మాజీ మంత్రి హరీష్ రావుకు వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకాలు చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ మున్సిపాలిటీలో అవినీతి లీలలు బయటపడ్డాయి. అక్కడ ఆర్ఐగా పనిచేస్తున్నటువంటి జానయ్య అనే వ్యక్తి ఒక వ్యక్తి నుంచి మ్యుటేషన్ కోసం 12,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కారు. ఆ వ్యక్తి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో డీఎస్పీ ఆధ్వర్యంలో వెళ్ళినటువంటి అధికారులు సోదాలు చేశారు. అతని వద్ద 12,000 రూపాయలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక నర్సాపూర్లో ఈరోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు నర్సాపూర్లో ధర్నా చేశారు. డంప్ యార్డు ముఖ్యంగా నల్లవెల్లితో పాటు ప్యారానగర్ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి ఈ అఖిలపక్ష నాయకులంతా డిమాండ్ చేయడం జరిగింది. ఆందోళన కొనసాగిస్తామని, ఇప్పటికైనా ప్రభుత్వం జీవోను రద్దు చేసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఈరోజు భారీ ఎత్తున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం మెట్టు కుమారి యాదవ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మాజీ ఎంపీ మాలోతు కవిత, అట్లాగే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున మహిళల్ని ఆదరించారని, వడ్డీ లేని రుణాలను కూడా పెద్ద ఎత్తున ఇచ్చిన నేపథ్యంలో మహిళలు ఆర్థిక స్వావలంబన చేకూర్చుకున్నారని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.